డిషం బస్తీల్లో కుస్తీ, పోలింగ్ కేంద్రాల్లో జబర్దస్తి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఆల్ పార్టీ లీడర్స్ వర్సెస్ పోలీసుల మధ్య పోల్ ఫైట్ జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలు చాలా చోట్ల ప్రశాంతంగా, కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య జరిగాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని సీఐపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పోలీసులకు తన విశ్వరూపం చూపించారు. పోలింగ్ ను ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. నేను అపోజిషన్ లో ఉన్నదా నేను అనుకుంటున్నామేమో చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు సినిమా 69 ఇదేమన్నా ఎంత మంచిరా. నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఊకోండి, సీఎని ఊకోండి. నేను ఆ సంగతి నేను తెలిచేస్తా. రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు. సీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఆయన్ను వదిలిపెట్టేది లేదని శపథం చేశారు. నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. ఎన్నికగా జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ కరీంనగర్లో పోలీసులపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. బీఆర్ఎస్ నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తను విడిపించి పంపించారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. 32వ డివిజన్లో ఓటు వేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గొడవకు దిగారు. ఎవరు కాంగ్రెస్ పాలన చేస్తారో ఎవరు ఏ పాలన చేస్తారో చూస్తే తెలుస్తుంది కదా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ 26వ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గొడవ తోపులాటకు దారితీయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. 15వ వార్డులో పరస్పర దాడులకు దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు 2 పార్టీల నేతలను చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు టీఆర్ఎస్ క్యాండిడేట్. క్యాండిడేట్ కూడా 5 లక్షలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోలీసులపై మండిపడ్డారు బీజేపీ నేతలు. ఈ గొడవలన్నీ ఒకెత్తైతే జనగామ మున్సిపాలిటీలో గొడవ నెక్స్ట్ లెవెల్. వేరే ఓటర్లకు డబ్బులు, సిల్వర్ కాయిన్స్ ఇచ్చిన పార్టీలు తమకివ్వలేదని ఆందోళనకు దిగారు ఓటర్లు.